ఒక సాడెస్ట్ లేదు జీర్ణించుకోలేని ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? సో చాలామంది రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు, రిలేషన్షిప్లో ఉంటారు, ఎంటర్ అవుతారు కూడా. కానీ ఏ పర్సన్ అయితే మన లైఫ్లోకి వస్తారో, ఏ పర్సన్ అయితే మనతో ఉంటామని అంటారో, ఏ పర్సన్ అయితే మన మీద లవ్ చూపిస్తారో వాళ్ళే, అంటే నిన్ను ఇంకా బాధ పెట్టను, నిన్ను అసలు వదిలిపెట్టను అనే మనిషే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. నిన్ను అసలు బాధ పెట్టను అనే మనిషే మనల్ని ఎంతలా బాధ పెడతారంటే గుండె పగిలిపోయేలా బాధ పెడతారు. అండ్ నీ స్మైల్కే నేను కారణం అవుతాను, నేను ఏడుపుకి అస్సలు కారణం కాను అనే మనిషే మనం రోజు ఏడవడానికి రీజన్ అవుతారు. సో పీపుల్ అంతే, వాళ్ళ మాటలు నిలబెట్టుకోరు చాలామంది. అండ్ ఏ పర్సన్ అయితే నీ జీవితంలో తోడుగా ఉంటానంటారో అర్ధాంతరంగా వదిలేసి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇలాంటివి నేను చాలా చూశాను అండ్ ఫేస్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఇలాంటి మాటలకి కరిగిపోయి ఉండి దయచేసి గుండె పగిల్చుకొని ఏడ్చే పనులు మాత్రం పెట్టుకోవద్దండి. అది ఫ్రెండ్ అయినా సరే, రిలేషన్షిప్ గురించే కాదు, ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్ కొంతమంది చాలా అటాచ్ అయిపోతారు, మన వాళ్ళు వీళ్ళు, మన ఫ్రెండ్సే వీళ్ళు అని మనం చాలా అనుకుంటాం. అండ్ జెండర్ బయాస్ ఇక్కడ లేదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే నేను నీతోనే ఉంటాను, నేను అస్సలు వదిలిపెట్టాను, నీతో జీవితాంతం ఫ్రెండ్గా ఉంటాను అంటారు. కానీ వాళ్ళే అర్ధాంతరంగా వదిలేస్తారు, లేకపోతే వాళ్ళల్లో డిఫరెంట్ షేడ్స్ని చూపిస్తారు. సో ప్లీజ్ బీ అవేర్ ఫర్ దిస్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్ నేచర్ ఆఫ్ ద పీపుల్. ఓకే.